అలాగే వీలైతే కత్తిని ఉపయోగించి అది ఓపెన్ కాకపోతే కట్ చేయాలి, కంప్లీట్గా గ్యాస్ను లీకేజ్ చేయాలి, దొంగతనం చేసి బయటపడే ముందు డోర్ లాక్ చేసి రావాలి, లోపల గ్యాస్ ఓపెన్ చేసి బయట నుంచి లాక్ చేసుకొని రావాలి. ఎంత దారుణమైన ఆలోచనలు అంటే ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. విద్యార్థి దశలోనే ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నారా? నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తే ప్రయత్నం చేస్తున్నాను. ఆ పిల్లోడు రాసిన ఇంగ్లీష్ ప్రకారం నేను మీకు చదివి వినిపిస్తాను. గో హోమ్ అండ్ టేక్ ఏ గ్యాస్ అండ్ ఏ టేబుల్ and next keep at the door and fire the gas and keep lock on the gas. Next cut with knife. After cutting the lock, take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done. Oh my god. ఏంటి ఇంత దారుణంగా ఒక మిషన్ డాన్ అంటూ ఇంత క్లియర్గా రాసుకున్న వ్యవహారం. ఇదంతా ఒక బ్లూ ప్రింట్, పక్కా ప్రొఫెషనల్గా, పక్కా ప్రణాళికాబద్ధంగా ఒక బాలుడు ఇంతటి ఘోరమైన హత్యకు ప్లాన్ చేశాడంటే నిజంగా మీరు నమ్ముతారా? ఒక బాలుడు, ఒక 10వ తరగతి చదువుతున్న ఒక టీనేజర్ ఇంత దారుణమైన హత్యకు ప్లాన్ చేశాడంటే మీరు నమ్ముతున్నారా? బట్ ఇది నమ్మాల్సిన నిజం. ఎస్, ఇది నిజమే. పక్కా పోలీసుల విచారణలో అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్క అంశాన్ని చదువుతుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కొక్క విషయాన్ని చెప్తుంటే నిజంగా చాలా దిగ్భ్రాంతికరంగా అంశాలు వెల్లడవుతున్నాయి. సహస్ర హత్య కేసుకు సంబంధించి ఇలాంటి దిగ్భ్రాంతికర అంశాలు ఇప్పుడు పోలీసుల విచారణ వెల్లడవుతుంటే పోలీసుల మైండే బ్లాక్ అవుతుంది. చాలా పక్కాగా, చాలా ప్రొఫెషనల్గా ఒక మిషన్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పని కానియాలి, ఎలా ముగించాలి, ఇదంతా కూడా పేపర్పై పెట్టి అంతా ఇంగ్లీష్లో రాసుకొని ఒక పిల్లాడు ఇలాంటి బ్రూటల్ మర్డర్ చేశారంటే మీరు నమ్ముతారా? ఎస్, జంట నగరాల్లో జరిగిన అత్యంత కిరాతకమైన హత్యలో ఇదొకటిగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక టీనేజర్, ఒక మైనర్ బాలుడు, ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత పక్కా ప్రొఫెషనల్గా కిల్లర్గా మారి చేసిన ఈ హత్య ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంటుంది. ఎస్, ఆ కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు. కుర్రాన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. 5 రోజులుగా 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు ఇప్పుడు కొంత పురోగతి సాధించారు. హంతకుని అదుపులోకి తీసుకున్నారు. హంతకుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, దర్యాప్తు చేస్తుంటే అనేక విస్తుగొల్పే అంశాలు ప్రస్తుతం బయటపడుతున్నాయి. ఎస్, నిందితుని పట్టుకెళ్తున్నారు. ఒక్కసారి బ్రేకింగ్ విజువల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఎక్స్క్లూజివ్ గా నిందితుని పట్టుకెళ్తున్న దృశ్యాలు ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలు చూస్తున్నాం. నిందితుని పట్టుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సహస్రని హత్య చేసిన, మర్డర్ చేసిన ఆ నిందితుని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితున్నాడు. నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్న క్రమంలో అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఎస్, అవే ఆ దృశ్యాలు, నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నిందితుడు రాసిన లెటర్, అలాగే కత్తి, రక్తంతో కూడిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై సహస్ర హత్య కేసు నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి సంగీత్ నగర్ లో లక్ష్మణ్, రేణుకా దంపతుల కుమార్తె 11 ఏళ్ల సహస్రిని అత్యంత కిరాతకంగా, అత్యంత బ్రూటల్ గా మర్డర్ చేసిన ఆ నిందితుడు పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు అవి. ఆ నిందితుని పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్ పోలీసులు నిందితుని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక విస్తుగొల్పే అంశాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ఎలా మర్డర్ చేయాలి, అసలు ఫస్ట్ ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎంట్రీ ఇచ్చినాక ఎలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎలా బయటపడాలి, ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పేపర్పై, ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా పాయింట్ వైజ్గా రాసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. ఆధారాలు దొరకకుండా బయటపడదాం అనుకున్నాడు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో
5 రోజులుగా 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి పోలీసులకు దర్యాప్తులో విస్తుగొల్పే అంశాలు, మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. ప్రస్తుతం సహస్రని హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అదిగో అవే ఆ దృశ్యాలు. సహస్రని హత్య చేసిన నిందితుడు 10వ తరగతి చదువుతున్న బాలుని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై పోలీసులు నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం కనబడతా ఉన్నాయి. నిందితుడిని విచారిస్తున్న క్రమంలో అనేక విస్తుగొల్పే అంశాలు అయితే బయటపడ్డాయి. సహస్రను హత్య చేసిన నిందితుడు దొరికాడు. ఎస్, నిజమే, సహస్రను హత్య చేసిన నిందితుడు దొరికాడు. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ పోలీసులు నిందితుడు బాలానగర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. బాలానగర్ పోలీసులు ఆ నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బాలానగర్ పోలీసులు ప్రస్తుతం ఆ నిందితుడిని పట్టుకొని విచారిస్తున్న క్రమం, ఒక్కొక్క అంశాలు బయటపడుతుండే విస్తుగొల్పే అంశాలన్నీ కూడా అన్నీ బయటపడుతున్నాయి. ఆ హంతకుడు ఒక టీనేజర్ ఇంత దారుణంగా హత్య చేశారంటే మీరు నమ్ముతున్నారా? ఒక టీనేజర్ ఇంత క్రూయల్గా మర్డర్ చేశారంటే నమ్ముతున్నారా? ఆ నిందితుని తీసుకెళ్తున్న క్రమంలో, ఆ నిందితుని గురించి అంశాలు చెప్తున్న క్రమంలో నిజంగా ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్. అందుకే నేను అంత ఖచ్చితంగా అంత గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది మీకు నిందితుడి దృశ్యాలకు సంబంధించి. ఎందుకంటే ఇది ఒక చాలా దారుణమైన కిరాతకమైన మర్డర్. ఆ మర్డర్స్ని ఆ నిందితుని తీసుకెళ్తున్న క్రమంలో అదిగో అతడే నిందితుడు అని మీకు మేము ఖచ్చితంగా బిగ్ టీవీ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. అందుకే ఆ వివరాల గురించి ఇంత ఖచ్చితంగా మీకు చాలా పక్కడ్బందీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, మా కొలీగ్ విజయ్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నుంచి జాయిన్ అవుతున్నారు. బాలానగర్ పిఎస్ నుంచి నా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. వరుసగా మా కొలీగ్స్ అంతా కూడా ఇదే కేసును ఛేదించే క్రమంలో ప్రస్తుతం అంతా కూడా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. రైట్, విజయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్, ఒకసారి బాలానగర్ పిఎస్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూడండి. ఆ దృశ్యాలు నిందితుడిని పట్టుకెళ్తున్న దృశ్యాలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఒక సమాచారంతో నిందితుడిని పట్టుకెళ్తున్నారు. ఆ నిందితుడిని ఇంట్రాగేట్ చేసిన క్రమంలో అనేక అంశాలు బయటపడ్డాయి. ఎస్, నా కొలీగ్ విజయ్ నాతో జాయిన్ అవుతున్నారు. విజయ్, నిందితుడిని పట్టుకున్న క్రమంలో ప్రస్తుతం పోలీసులు అనేక అంశాలు ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఈ గోడ చూస్తా ఉన్నాం కదా, ఈ గేటు ఏదైతే గేట్ ఉందో ఈ హైట్ లో ఒక గోడ ఉంది. సో ఈ గోడని దూకి లోపలికి ఎలా వెళ్తాడు, అలాగే ఆ వ్యక్తి మర్డర్ చేసి హత్య చేసిన తర్వాత బయటికి ఎలా ఎస్కేప్ అవుతాడన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు పాప ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అత్యంత యాక్టివ్గా ఉండేది, అందరితో కూడా చాలా కలివిడిగా ఉండేది. చిన్న పాప 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి పాప అందరితో కలివిడిగా ఉంటూ ఇట్లాంటి ఘటన జరిగేసరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఈ 10వ తరగతి బాలుడు హత్య చేయడం ఏంటి, మరి ఇంత దారుణంగానా అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? అండ్ మోరోవర్ అసలు ఏదైనా సరే చిన్న వయసులో తప్పు చేస్తే ఇట్టే దొరికిపోతారు పిల్లలు, కానీ ఆ పిల్లవాడు దొరకకుండా, బాలుడు దొరకకుండా 4 రోజుల వరకు కూడా ఎలా ఉండగలిగాడు అన్నటువంటిది క్వశ్చన్ అయితే అందరి మెదళ్ళలో కూడా మెదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా హత్య చేసిన తర్వాత పక్కనే దాక్కున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారుగా 15 గంట నుంచి 20 నిమిషాలు కూడా పక్కనే దాక్కోవడము. అలాగే అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఏ క్లూ, చిన్న క్లూ, ఈవెన్ తన తల వెంట్రుక కూడా అక్కడ లభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా ఇంత పకడ్బందీగా అది పగలు ఎలా చేయగలిగాడనేటువంటిది అందరినైతే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటకేలకైతే కూకట్పల్లి పోలీసులు గత కొంతకాలంగా 4 రోజులుగా కూడా తీవ్ర కలకలం రేపినటువంటి సహస్ర మర్డర్ మిస్టరీని అయితే ఛేదించగలిగినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాలుని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. స్వామి, రైట్, సహస్ర హత్య వ్యవహారంలో కేసు కొలికి వచ్చింది. నిందితుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగా నిందితుడు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుని అదుపులో ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితున్నాడు. ఎస్, ఓటు విజయ్. రోజులుగా కూడా రెంట్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ బాలుడికి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆయన వాళ్ళ తండ్రి చిన్న చితగా పనులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వాళ్ళ తల్లి కూడా ఏదో బయట పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బాలుని ఈ స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్లో చేర్పించారు. అటు ఆ బాలుని అయితే పూర్తిగా
కూకట్పల్లి సంబంధించినటువంటి స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి రిమార్క్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ అసలు ఈ బాలుడు దొంగతనం చెయ్యడానికే లోపలికి వెళ్ళాడా, లేకపోతే మరే ఇతర కారణం ద్వారా, అంటే ఏదైనా పాప పట్ల ఏదైనా దురుసు ప్రవర్తించి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు వడిగట్టడానికి ఏమైనా లోపలికి వెళ్ళాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణలో భాగంగా బాలుడిని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాలుడికి సంబంధించి అన్ని వివరాలను కూడా, అంటే గతంలో ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డా, లేకపోతే ఆ బాలుడి మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది, ఎందుకంటే సాధారణంగా హత్య చేసి వెళ్ళిపోయేవాడైతే 1-2 కత్తిపోట్లు పొడిచి ఆ పాప స్పృహ కోల్పోవడంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అత్యంత దారుణం, 21 సార్లు చిన్న పాప, 11 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల పాపని 21 సార్లు కత్తిపోట్లు పొడిచి ఆ కత్తితో తన లోపల ఉన్నటువంటి అవయవాలు బయటకు వచ్చేంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగాడు, అంటే తన మెంటల్ స్టేటస్ ఏంటి, అంత సైకోపాత్ లాగా ఎందుకు బిహేవ్ చేయవలసి వచ్చింది, అంటే ఇదివరకు ఏమైనా తనకు సంబంధించి అంటే మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏమైనా తీసుకున్నాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసులందరూ కూడా. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేకపోవడం ఏంటంటూ కూడా అటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో ఇప్పుడు కొంత నిలదొక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ అసలు ఈ బాలుడు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది అనేటువంటి ప్రధాన కారణం కోసం అయితే పోలీసులు అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికోసమని బాలుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. నిందితుడు ఎలా మర్డర్ చేయాలో పూర్తిగా రాసుకున్నారు. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎలా మర్డర్ చేయాలో రాసుకున్న ప్లాన్ అంతా అది. ఎస్, ఇది ఇప్పుడు దొరికాడు, పక్క ఆధారం దొరికింది, నిందితుడు పట్టుబడ్డాడు. ఆ పేపర్ మీద ఏం రాసింది చూద్దాం. వాడు రాసిన బట్టర్ ఇంగ్లీష్ బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, మేము క్లియర్గా దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గో హోమ్ అండ్ టేక్ ఎ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ and fire the gas and keep lock on the gas. Next cut with knife. After cutting the lock, take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done. Oh my god, enta pakkaga నిందితుడు పేపర్ పై ప్లానింగ్, పేపర్ పై వర్కౌట్ చేశాడు. ప్లాన్ కంప్లీట్ గా ఇంత అసలు దారుణం. ఎప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంత క్లియర్గా మర్డర్ ఎలా చేయాలో, ఎలా బయటపడాలో, అసలు ఎలా ఎంట్రీ ఇవ్వాలో, ఎలా దొంగతనం చేయాలో ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి మర్డర్? ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి స్కెచ్? ఇంతటి విస్తుగొల్పే అంశాలు మనం ఎప్పుడు ఎక్కడ ఏ మర్డర్ విషయంలో చూడలేదు. అలాంటిది ఇప్పుడు సహస్ర మర్డర్ విషయంలో ఈ అంశాలు బయటపడుతున్నాయి. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ పై చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్లా మారిపోయాడు ఒక 10th క్లాస్ స్టూడెంట్. వాడిని స్టూడెంట్ అనొద్దు, మైనర్ అనొద్దు, వాడు ఒక హంతకుడు. ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో ఒక్కసారి అర్థమవుతుంది. అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. ఎగ్జాక్ట్లీ, అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. అది మనకు కనబడుతోంది. ప్లాన్ గీశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, బయటపడ్డాడు. కానీ
ఒకరి కంటపడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో దొంగ దొరికాడు, హంతకుడు దొరికాడు. ఎగ్జాక్ట్లీ, హంతకుడు దొరికాడు. 5 రోజులుగా 5 టీములుగా విడిపోయిన పోలీసులు ఊరికే ఖాళీగా లేరు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు లోతుగా చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అదిగో అదే వాడి హ్యాండ్ రైటింగ్తో రాసిన రాత, అదే ఆ హంతకుడి చేతి రాత. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు చేయండి కామెంట్లు, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు మొదలుపెట్టిన కామెంట్లు, ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఇంత దారుణంగా పేపర్ వర్క్ చేసి మరీ చంపిన దుర్మార్గుని ఏమనాలి? వాడు మైనర్ అని కూడా సంబోధించడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా హత్య చేసి అమ్మాయిని అంత కిరాతకంగా హతమార్చిన ఆ దుర్మార్గుని నిజంగా ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతటి దారుణమైన హత్య అది. సహస్ర హత్య కేసులో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా ఆధారం ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆ లెటర్ చూడండి ఎంత క్లియర్గా రాసుకున్నాడో, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా మర్డర్ చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎవరైనా అడ్డొస్తే లేపేయాలి, ఎలా బయటపడాలి, ఎలా సేఫ్గా బయటికి రావాలి. ఇది పరిస్థితి. ఇదిగో ఇలా ఉంది ఒక్కొక్కడి ఆలోచన ధోరణి. కొంతమంది నేరస్తుల ఆలోచన ధోరణి ఇలా ఉంది. ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారనేది తెలియాల్సింది. చాలా ప్రొఫెషనల్గా, చాలా పక్కగా కామెంట్ చదువుదాం. ఒక్కసారి కామెంట్ దగ్గరికి వెళ్దాం. మౌర్య బోయ ఉరి తీయాలంటున్నాడు. శామ్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటున్నారు. అలాగే ఐరా జైనాబ్ ఓవర్ యాక్షన్ తగ్గించి జరిగింది చెప్పు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. ఇది ఓవర్ యాక్షన్ కాదు, జరిగిందే చెప్తున్నాం, జరిగిందే చూపిస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ. ఇఫ్ యూ వాచింగ్ మిగతావి చూస్తే కనుక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీని ఇస్తుంది ఇది. అందుకే అంత ఎగ్జైట్మెంట్తో ఈ వార్తని 5 రోజులుగా మేము పక్కాగా మా టీం బిగ్ టీవీ టీం కూడా చూసి చెప్తుంది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మిస్టర్ జైనబ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కామెంట్ చూడండి. వాడిని చంపేయండి సార్ అంటూ కలసాని అరుణ కామెంట్ చేస్తున్నారు. విజయ నిర్మల ఉరి తీయాలంటున్నారు. లైఫ్ ఇంప్రెజన్మెంట్ శామ్ అంటున్నారు. హ్యాండ్ రైటింగ్ 10th క్లాస్ వాడిలా లేదు సంజీవ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే భాను అరిశెట్టి చంపేయండి అంటున్నారు. ముందు వాడి నాలుక కోయాలి, ఒక కళ్ళు తీసేయాలి, నోట్లో కారం కొట్టాలి, అప్పుడు ఇంకొకడు ఇలా చేయడంటూ సిఎస్ఎం రెడ్డి చాలా ఆవేశం కామెంట్ చేస్తున్నారు. కిషోర్ రెడ్డి తల్లిదండ్రుల తప్పు అంటున్నారు. అలాగే హేమహారిక ఎలా జరిగింది అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఉరి తీయాలంటూ చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రహమత్ షేక్ అందరూ చూస్తుండే అందరి ముందే కాల్చి చంపాలి, బహుశా గల్ఫ్ రాష్ట్రాల తరహాలు చేయమంటున్నారు మీ ఉద్దేశం. బహుశా హ్యాంగ్ హిమ్ యాజ్ అప్ నౌ. నిఖిల్ మెరుగు కామెంట్ చేస్తున్నారు. బిగ్ టీవీస్ హార్డ్ వర్క్, ఫ్రీ ఫైర్